ప్రధానంగా 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది అంటే ఏం చెప్తారు? తప్పు ఎవరో రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఇప్పటికీ ఉన్నది. ఇప్పుడు 5 గ్యారంటీలు అమలు చేసింది. మీరు చూస్తున్నారు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ 10 లక్షలదే. మొన్న అసలు భారతదేశంలోనే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? 21,000 కోట్లు ఒకేసారి మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. ఇప్పుడు అందులో కూడా కొన్ని చిన్న చిన్న అవకతవకలు ఉండొచ్చు. అవకతవకలు అంటే అవకతవకలు కాదు, చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్ల వల్ల కొంతమందికి కావచ్చు. అది కూడా తప్పనిసరిగా అవుద్ది అనేది మేము భరోసా ఇస్తున్నాం. ఇప్పుడు అది కాదు, రేపటి నుంచి 21 నుంచి 23 వరకు ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా. ఇందిరమ్మ భరోసా అంటే కూలీలకు 12,000 ఇస్తున్నాను మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో చెప్పుకున్నారు. అసలు 6 కాదు, ఇంకా 6 కన్నా ఎక్కువ చేసినాయి ఇప్పుడు చెప్పుకోవాలంటే.